ఒక ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతను బాగా కష్టపడే మనిషి. ఒకరోజు అతని పొలంలో పనిచేస్తున్నప్పుడు ఒక బాతు కనిపించింది. ఆ బాతు చాలా అందంగా ఉండేది. పొడవాటి మెడ, మెరిసే నారింజ రంగు, గొంతు బంగారు మెరుపుల కమ్మని కళ్ళతో. రామయ్య ఆ బాతును ఇంటికి తీసుకెళ్లాడు. అర్ధరాత్రి ఒక వింత జరిగింది. బాతు ఒక గొప్ప శబ్దంతో కాక్ అని అరిచింది. రామయ్య మెలకువ వచ్చేసి చూశాడేంటి, బాతు వేసిన గుడ్డు బంగారు తుంపరలా మెరిసింది. రేపు కూడా అదే జరిగింది. ప్రతిరోజు బంగారు గుడ్డు. కొద్ది రోజుల్లో రామయ్య ధనవంతుడయ్యాడు. కాని ఆ తక్కువలోనే అతనికి ఓ కోపం వచ్చింది. ఈ బాతు రోజుకి ఒక్కటే గుడ్డు పెడుతుంది. ఎందుకంటే మనిషి తట్టుకోలేడు. ఆలోచించి చివరకు నిర్ణయం తీసుకున్నాడు. ఈ బాతు పొట్ట చీల్చితే అంతా బంగారం దొరుకుతుందేమో. కోపంతో ఆ బాతుని చంపి పొట్ట చీల్చాడు. కాని లోపల ఏమీ లేదు. తక్కువలో తక్కువ ఒక మామూలు బాతులా. రామయ్య బాధపడ్డాడు. తన స్వార్థం, తాగిన లాలచం వల్ల తన భాగ్యం కోల్పోయాడు.